హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. వంకాయ కొత్తిమీర కారం ఎప్పుడైనా చేశారండి? చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మన టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ రెసిపీకి కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి. నేనైతే 2 కట్టలు కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి మెత్తగా నలగడం కోసం కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్లో అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ గ్రేవీని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ రెసిపీ కోసం 1/2 కిలో వంకాయలు తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తెల్ల వంకాయలైనా నల్ల వంకాయలైనా బాగుంటాయండి ఈ రెసిపీకి. కట్ చేసిన వంకాయ ముక్కల్ని గ్రేవీలో వేసుకుని గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్స్ చేసుకుని వంకాయ ముక్కలు అందులో వేసేయాలి. గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేపించుకోండి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని చేసుకోండి. ప్రాసెస్ మొత్తం చాలా తక్కువ టైంలోని ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. వేడివేడి రైస్ లోని వంకాయ కొత్తిమీర కారం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సాంబారు రసం కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.